పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీఎం చంద్రబాబుకు పొంచి ఉన్న ముప్పు. టీడీపీ శ్రేణులు ఎందుకు భయపడుతున్నాయి? వీఎస్ఆర్ఈని సిఐడి అరెస్ట్ చేస్తారా? విజయసాయిరెడ్డిపై ఆనం ఫైర్. ఎందుకంటే సీఎం చంద్రబాబు వైసీపీ నుంచి ముప్పు పొంచి ఉందా? టీడీపీ శ్రేణులు ఎందుకు భయపడుతున్నాయి? తాము అధికారంలోకి రాగానే చంద్రబాబు జైలుకు పంపిస్తామని ఎందుకన్నారు? ఆయనను జైలుకు పంపడానికి అధికారం కావాలని వీఎస్ఆర్ కోరారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో సిఐడి తన పని తాను చేసుకుపోతుంది. పార్లమెంట్ సమావేశాల తర్వాత వీఎస్ఆర్ని సిఐడి అరెస్ట్ చేయడం ఖాయమంటూ హస్తినాలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు చట్టం ముందు దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు మరొక్కసారి సీఎంగా దిగిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి స్థానానికి అనర్హుడు, దిగిపోయిన తర్వాత మళ్ళీ జైలుకు పోతాడు బ్రతికుంటే అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. తాము అధికారంలోకి రాగానే చంద్రబాబును జైలుకు పంపిస్తామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక విధంగా ముఖ్యమంత్రిని ఓపెన్గా బెదిరించారాయన. కూటమి దూకుడుతో వైసీపీ బ్యాలెన్స్ తప్పుతున్నట్లు కనిపిస్తుంది. ఆవేశంలో నేతలు నోరు జారి మీడియాకు మసాలా ఇస్తున్నారు. ఫలితంగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోలుకు గురవుతున్నారు. సారెడ్డి వ్యవహారంపై శనివారం మీడియా ముందుకొచ్చారు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి. 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి మీడియా ముందు మాట్లాడిన ప్రతి విషయానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి సీఎం చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కీలక విషయాలను బయటపెట్టారు ఆనం. కులం గురించి మాట్లాడడంపై విరుచుకుపడ్డారు ఆనం. మీరంతా రెడ్లు కాదని ఈ విషయం అందరికీ తెలుసన్నారు. 5 ఏళ్లలో రెడ్డి కమ్యూనిటీని నాశనం చేసింది జగన్ ప్రభుత్వం కాదా అంటూ రుసరుసలాడారు. ఇవాళ తాము బయటకు రావడానికి కారణం మీరు కాదా అంటూ ప్రశ్నించారు. మీ నాయకుడు యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా అంటూ లోగుట్టు బయటపెట్టారు. ఎవరిని కలవకుండా తలుపులేసుకొని మందులు వాడిందెవరు? దీన్ని హైపర్ యాక్టివ్ అంటారు, సూపర్ యాక్టివ్ అంటారా చెప్పాలన్నారు. పెద్ద కంపెనీలతో మాట్లాడేవారిని సినెల్ అంటారని చెప్పుకొచ్చారు. కేవీ రావుతో చంద్రబాబు ములాఖాత్ అయ్యారన్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇంత జరుగుతుందంటే వైసీ పాలనలో ఏం చేశారంటూ ప్రశ్నించారు ఆనం వెంకటరమణారెడ్డి. పోర్టుకు సంబంధించి ఇన్ని ఆధారాలుండగా ఎందుకు కేసు పెట్టలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ భయంతో ఆయన అమెరికాకు వెళ్లారని, అందుకోసమే బతికారన్నారు. ప్రభుత్వం సైలెంట్గా ఉంది కాబట్టే మీ గొంతు నొక్కి బయటకు వచ్చి మాట్లాడుతుందన్నారు. కాకినాడ సీపోర్ట్ సేజ్ గురించి కీలక విషయాలు బయటపెట్టారాయన. ఆంధ్రాలో ఎకరం 29,000కి ఎవరైనా ఇస్తారా? 2,000 ఎకరాలు 12 కోట్లకు ఎలా కొట్టేశారు? ఏ కంపెనీతో వాల్యుయేషన్ వేశారంటూ సూటిగా వీఎస్ఆర్ని ప్రశ్నించారు. పోర్టు దక్కించుకునే విషయంలో అంత జాగ్రత్తగా చేశారని, ఒక్క విషయంలో తప్పటడుగు వేశారన్నారు. కేవీరావు పిల్లలు అమెరికాలో ఉన్నారని, వారక్కడ సిటిజన్ అన్న విషయం మర్చిపోయారని గుర్తు చేశారు. మొత్తానికి కాకినాడ సీపోర్ట్ సెజ్ వ్యవహారం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఇంకెన్ని అరెస్టులుంటాయో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుంటాయో వేచి చూడాలి. వాటా కేవీరావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2,011 ఎకరాలు, 4,011 ఎకరాలు కేవీరావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.